హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదండి, కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి వేశాను, అవి మీకు చూపిస్తాను అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఈరోజు మీతో చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో చూసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ క్లాత్ పైన నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. పింక్ కలర్ పైన 3 కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అయితే వేశాను. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది, కింద ఇట్లాగా లవ్ సింబల్లో నెక్ అనేది ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి కొత్త వర్క్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్లో వేయలేదు. మీకు నచ్చుతుంది, అట్లాగే మీరు కూడా వేయించుకుంటారు అని చెప్పేసి నేను కొత్త డిజైన్స్ ఏది కనిపించినా కూడా చూపించడానికి ట్రై చేస్తాను. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు దీన్ని స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఫ్రంట్ హుక్స్ అయినా నార్మల్ నెక్లో ఫ్రంట్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బోట్ నెక్ పెట్టించుకొని సైడ్కి జిప్ హుక్స్ అట్లా ఏదైనా పెట్టించుకోవచ్చు అనమాట. వెనకాలంతా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. కొత్త డిజైన్. ఈ డిజైన్ కస్టమరే చూపించి నాకు ఇట్లాంటి డిజైన్ కావాలి అంటే ఇదైతే వేసాను అనమాట. సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. దీనికి ఇంకా వెనకాల బూటీస్ అనేది ఏం యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఈ డిజైన్ ఎక్కువగా వెడల్పుతో ఉంది. ఇంకా బూటీస్ ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా నెక్ ఒకటే వేసాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా క్రాస్గా వేసాను, అంటే ఫ్రంట్ హుక్స్ పెట్టేసుకోవచ్చు. మీరు స్ట్రేట్ కట్ పెట్టేసుకొని ప్రిన్సెస్ కట్ కుట్టించుకోవాలి అనుకుంటే దీన్ని మీరు స్ట్రేట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్ అండి. ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి, కాకపోతే టైం అనేది చాలా తీసుకుందండి. ఒక్క హ్యాండ్ వేయడానికి 4 గంటలు టైం అనేది పట్టిందనమాట. మనది చిన్న మిషన్ కాబట్టి ఈ పార్ట్ అనేది ఒకసారి వేస్తుంది, ఈ పార్ట్ అనేది ఒకసారి వేస్తుంది. దీనికి ఒక 2 అవర్స్ పట్టింది, దీనికి ఒక 2 అవర్స్ పట్టింది. ఓవరాల్గా మనకు ఈ బ్లౌజ్ అంతా కూడా, ఈ హ్యాండ్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి 4 అవర్స్ టైం అనేది తీసుకుంది. సో చూడండి, చాలా బాగుంది. మనకు ఇక్కడ హ్యాండ్కి ఇట్లా కట్ వర్క్తో డిజైన్ అనేది ఉంది. మీకు ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మీరు హ్యాండ్ దగ్గర ఇట్లాగే స్టిచ్ చేయించుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. దీంట్లో మొత్తము ఫ్లవర్స్ లీవ్సే ఉంటుంది, చాలా హెవీగా అయితే ఉంటుందన్నమాట. ఈ డిజైన్కి కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ అవడానికి మనకు దాదాపుగా ఒక 13 గంటలు అయితే పట్టిందనమాట. అందరు అనుకుంటారు ఒక 2-3 గంటలలో బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటారు, కానీ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క టైం అనేది తీసుకుంటుంది. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి. దీని శారీ వచ్చేసి ఇది. శారీ వచ్చేసి ఇట్లా ఉంది, కింద పింక్ కలర్ బార్డర్, కాపరు, అట్లాగే పైన సిల్వర్, అట్లాగే రామా గ్రీన్. సో దీనికి తగ్గట్టుగా మనము బ్లౌజ్ అనేది ఇట్లాగా వర్క్ అనేది చేసామన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా కస్టమరే వేయమని చెప్పారు, వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు చూపించారనమాట. ఇది కూడా కొత్త వర్కే, చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. కాకపోతే ఇంకొక కలర్ మీద అయితే బాగుండేది అని నాకు అనిపించింది. బ్లౌజ్ క్లాత్ అనేది చాలా లైట్గా ఉంది. దీని మీద నేను మెహందీ గ్రీన్, అట్లాగే కాపర్, సిల్వర్ 3 కలర్స్ అనేది యూజ్ చేశాను. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. బయటికి బాగానే కనిపిస్తుంది, కాకపోతే ఫోన్లో ఏంటంటే కలర్ అనేది అంత బాగా ఎలివేట్ అవ్వట్లేదు అనమాట. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి. నెక్ అంతా కూడా కట్ వర్క్ ఉంటుంది, వెనకాల బూటీస్ అనేది యాడ్ చేశాను. ఈ డిజైన్లో మొత్తం లీవ్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో చూడండి, బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ ఏంటంటే జస్ట్ చిన్న బార్డర్ అయితే వేయమని చెప్పారు. ఈ బార్డర్ని కట్ చేసుకొని వాళ్ళు శారీలో వచ్చిన బార్డర్కి అటాచ్ చేయించుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండ్ ఇట్లాగే ఉంది కాబట్టి సో కస్టమర్ అయితే ఇట్లా వేయమని చెప్పారండి. దీని శారీ వచ్చేసి ఇది. దీని శారీ వచ్చేసి ఇది. పైన ఇట్లా ఉంటుంది, కింద ఈ కలర్తో బార్డర్ అనేది వచ్చింది. సో దీనికి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ అనేది నేను డిజైన్ చేశాను. తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ కస్టమర్దే అనమాట. 3 బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చారండి. 3 కూడా
వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇట్లాంటి డిజైన్స్ కావాలి అంటే నేను అదే వేశాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన మిర్రర్ వర్క్ డిజైన్ అండి. దీంట్లో నేను ఇది ఒక టైప్ ఆఫ్ పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ కలర్ అట్లాగే కాపర్ 2 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసానండి. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్. ఇది కూడా చాలాసార్లు వేసిన డిజైన్, కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ లుక్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి వర్క్ వచ్చేసి. ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది, క్రాస్ కట్లో వేసాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ సింపుల్గా ఒక బార్డర్ మాత్రమే ఉంటుందన్నమాట. హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకుంటా అని చెప్పారు, అందుకని చెప్పేసి ఒక సింగిల్ లైన్ బార్డర్ మాత్రమే వేసాను. ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే బార్డర్ మీద ఇంకా ఫుల్గా ఇట్లా లైన్స్ అనేది వస్తాయన్నమాట మిర్రర్స్ పెట్టేసి. సో అదైతే ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్ బ్లౌజ్. దీని శారీ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. కింద వచ్చేసి గ్రీన్ కలర్తో బార్డర్ అనేది ఉంటుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ తీసుకొని దీని మీద మిర్రర్ వర్క్ అనేది వేసాను. ఈ 3 కూడా ఒకే కస్టమర్ అండి. అట్లాగే ఇంకొక బ్లౌజ్ అనేది ఇది నేను వేసిన బ్లౌజే, మెజర్మెంట్కి ఇచ్చేసారనమాట. బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది, వన్ సైడ్ పెద్ద పికాక్ అనేది వస్తుంది, అట్లాగే హ్యాండ్కి కూడా పెద్ద పికాక్ అనేది వస్తుంది. ఈ డిజైన్ అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇది వేసి నేను దాదాపు ఒక 2 ఇయర్స్ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఈ డిజైన్ వేశాను. కాకపోతే ఈ డిజైన్లో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి థ్రెడ్స్ అనేది లేస్తూ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఈ మిస్టేక్ అయితే ఇదండి. కాకపోతే డిజైన్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి కొత్తగా వేసిన వర్క్స్. అట్లాగే ఇంకొక వర్క్ వచ్చేసి పింక్ కలర్ పైన వేసానండి. పింక్ కలర్ పైన బ్లూ అట్లాగే గోల్డ్ 2 కలర్స్ వేసాను అనమాట. మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఇక్కడ పెద్ద ఫ్లవర్ అట్లాగే గోల్డ్ 2 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసానండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న నెక్ అనమాట. అంటే ఈ బ్లౌజ్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళది, వాళ్ళ నెక్ ఏంటంటే ఇంతే ఉంది కాబట్టి ఇదంతా కూడా నేను స్కిప్ చేశాను. ఓన్లీ మనకు ఈ లైన్ వరకే డిజైన్ అనేది కావాలి, అందుకని చెప్పేసి నేను డిజైన్ అనేది స్కిప్ చేశానండి. వెనకాల ఇట్లాగా బూటీస్ అనేది పెట్టేశాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా క్రాస్లో వేసేసాను. ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకొక వర్క్ అనమాట. ఈ డిజైన్ వేసేటప్పుడు చూడండి హ్యాండ్స్ అనేది ఇక్కడ వేసిన హ్యాండ్స్ అనేది ఇటు సైడ్ చూస్తున్నాయి, ఇక్కడ వేసిన హ్యాండ్స్ అనేది ఇటు సైడ్ చూస్తున్నాయి. మనము ఇట్లాంటి హ్యాండ్స్ వేసేటప్పుడు రొటేట్ ఆప్షన్ చూజ్ చేసుకొని దాంట్లో రివర్స్లో వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, ఒకటి వెనక్కి ఒకటి ముందుకు అట్లా లేకుండా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ కలర్ పైన ఈ బ్లౌజ్ అనేది ఈ డిజైన్ అనేది వేసానండి. ఈ డిజైన్ మన ఛానల్లో బాగా పాపులర్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, దీంట్లో కూడా పర్పుల్ అట్లాగే చాలా ఇదో లైట్ కలర్లో ఉందన్నమాట. గోల్డ్లో చాలా లైట్ కలర్ ఉందండి. ఈ థ్రెడ్ దొరకట్లేదని చెప్పేసి దీన్ని దాదాపు ఒక 1 మంత్ నుంచి ఆపేస్తున్నా అండి. నాకెందుకో కరెక్ట్గా మ్యాచింగ్ ఉంటేనే డిజైన్ వేయాలి అని చెప్పేస్తుంది. అంటే కొంచెం ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు గుర్తుంచుకుంటారా లేదా అవసరమా అని అట్లా చూడను. కరెక్ట్ మ్యాచింగ్ దొరికితేనే నేను వర్క్ అనేది వేస్తాను. వాళ్ళకు సిచ్యువేషన్ అనేది చెప్తాను, థ్రెడ్ అనేది కరెక్ట్గా లేదు అది అని చెప్తే వాళ్ళు ఇంకా సరే అని చెప్పేస్తే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్ థ్రెడ్ అనేది వెతికేసి నేను ఇక్కడ డిజైన్ అనేది పెట్టేశానండి. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది, కట్ వర్క్ చాలా బాగుంటుంది, వెనకాల బూటీస్ అనేది పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళదే అండి, నార్మల్గా కుట్టించుకుంటారు. లేకపోతే కొంచెం యంగ్ వాళ్ళు ఏంటంటే ఇట్లాగా కట్ వర్క్లో కుట్టించుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ డిజైన్ చాలా నీట్గా ఉంటుందండి, అట్లాగే థ్రెడ్ కూడా ఎక్కువగా కట్ అవ్వదు, చాలా నీట్గా వేస్తుంది, టైం కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది. మీరు ఈ డిజైన్ని బార్డర్కి అటాచ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉన్న డిజైన్ కూడా చూడడానికి మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది రామా గ్రీన్ కలర్ పైన 3 కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట. లైట్ గ్రీన్
దీంట్లో లైట్ గ్రీన్ అట్లాగే గోల్డ్ సిల్వర్ 3 కలర్స్ అనేది యూజ్ చేశాను. ఈ డిజైన్ కూడా చాలా బాగా వైరల్ అయిపోతుంది. ఎక్కువగా ఈ డిజైనే వేయించుకుంటున్నారు. కట్ వర్క్ వస్తుంది. డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. దీనికి ఇంకా వెనకాల బూటీస్ అనేది యాడ్ చేయలేదండి, నార్మల్గా పెట్టేసాను. ఎందుకంటే డిజైన్ యొక్క విడ్త్ అనేది 2.5 ఇంచ్ వరకు ఉంటుంది. ఇంకా ఈ కస్టమర్ ఏంటంటే సన్నగా ఉంటారు, బ్యాక్ అంతా కూడా కవర్ అయిపోతుందిలే ఎందుకని చెప్పేసి ఇంకా బూటీస్ అనేది పెట్టలేదు. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ వర్క్ జస్ట్ ఇప్పుడే అయిపోయిందండి. దీనికి ఇంకా వెనకాల ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ అంతా కూడా తీసేయాలన్నమాట. నేనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి పేపర్ అంతా రిమూవ్ చేసేసి ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయాలి. మన దగ్గర స్టిచ్చింగ్ లేకపోతే ఏంటంటే జస్ట్ వర్క్ ఒకటి వేపించేసి టైలర్కి పంపిస్తే వాళ్ళే రిమూవ్ చేసేసి వాళ్ళు కుట్టాల్సిన బాధ్యత వాళ్ళది. ఇంకా రెండు కూడా నా దగ్గరే కాబట్టి నేనే పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేయాలి. హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. కస్టమర్ హాఫ్ హ్యాండ్ వేయమన్నారు. ఫుల్ హ్యాండ్ వేయమంటే ఇదే డిజైన్ కంటిన్యూగా చేస్తాను అనమాట. దీనికి ఇంకా స్టోన్ వర్క్ అనేది ఉందండి. దీని శారీ వచ్చేసి ఇదేంటంటే హాఫ్ శారీకి కస్టమరు ఈ శారీ అయితే తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ అనేది ఇట్లాగా డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఈ లేస్ అనేది ట్రెండింగ్లో ఉంది కదండి, ఏ శారీ చూసినా కూడా లేస్ అనేది వేయించుకుంటున్నారు. శారీ కలర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. పైన లైట్ ఉంటుంది, అట్లాగే కింద డార్క్ ఉంటుంది. సో ఈ శారీకి ఈ డిజైన్ అనమాట. అంతే అండి. ఈరోజు చూపించే బ్లౌజులు అయితే ఇవి. నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అట్లాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే వెంటనే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.